ఫ్రెష్గా ఇంట్లో నెయ్యి తయారు చేసుకునే విధానం అండి. పాలు కాసి ఎన్నపోసి వస్తుందండి. పాల మీద కొంచెం పెరుగుని గిన్నెలోకి వేసుకొని ఆ పాల మీద మేగడ వేసుకోవాలండి. ఈ గిన్నెలో ఒక్కసారి కొంచెం పెరిగేస్తే చాలండి, రోజు వేయక్కర్లేదు. మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. అలా రోజు పాలు వస్తాయి కదండి మనకి. ఆ పాల మీద మేగడ తీసి ఇలా గిన్నెలోకి వేసుకోవాలండి. ఒక 4-5 రోజులు అయిన తర్వాత నైట్ తీసి బయట ఉంచుకోవాలండి. ఆ గిన్నె చక్కగా తెల్లారేతలకి మేగడ పెరుగు అవుతుంది. మిక్సీలో వేసుకొని చాలా బాగుంటుందండి నెయ్యి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి ఆ మేగడని వేసుకోవాలండి. మా చిన్నప్పుడు మా నానమ్మ చాలా బాగా చేసేదండి మజ్జిగ ఇంట్లోనే. డైలీ అప్పుడు ఫ్రిడ్జ్ అవి ఉండేవి కాదు కదండి. ఏ పూట ఎన్నపూస ఆ పూటే కాసేదండి. పొయ్యి పక్కన కుంపట పెట్టేసుకొని ఆ కుంపట్లో ఈ గిన్నెను పెట్టేసేదండి, ఎన్నపూస గిన్నె. ఇప్పటికీ మాకు చల్లగుంజ అని ఉందండి. ఫస్ట్ గేదె ఇన్నా కూడా జున్ను పాలు కాసి ఆ జున్నును కూడా అక్కడ పెట్టేసి ముత్యాలమ్మ తల్లి అని పూజ చేస్తారండి. ఆ గుంజకి మిక్సీ పట్టేసుకున్నాం. ఈ ఎన్నపూసను శుభ్రంగా కడగాలండి. ఇలా తెల్లగా మజ్జిగ వస్తున్నాయి కదండి, అవన్నీ శుభ్రంగా కడగాలి. ఒక 5-6 సార్లు కడగాలండి ఎన్నపూసని. బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఇంట్లో నెయ్యి కదండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు గేదె పాలు దొరుకుతున్నాయి కనుక నెయ్యి అండి. మామూలు ప్యాకెట్లు అవి అయితే ఇంత ఎన్నపూస రాదండి. ఈ ఊర్లో గేదెలు ఉన్నాయి, గేదె పాలు పోస్తున్నారు ఒక అతను తెచ్చి. పాలు చాలా బాగుంటున్నాయండి. శుభ్రంగా ఎన్నపూసను కడిగామండి. గ్యాస్ వెలిగించుకొని ఈ ఎన్నపూస గిన్నె పెట్టేసి నెయ్యి కాయటం కొంచెం టైం పడుతుందండి. దగ్గరుండి చూసుకోవాలి. స్టార్టింగ్లో కొంచెం పొంగుతుందండి, దగ్గర లేదనుకోండి పొంగుతుంది మొత్తం. బాగుంటుందండి పప్పులోకి, కూరల్లోకి. ఆవకాయ పచ్చడి, ఇప్పుడు చింతకాయ పచ్చళ్ళు, కొత్తగా మళ్ళీ పండుమిరపకాయ పచ్చడి అన్నీ వస్తున్నాయి కదండి. నెయ్యితో చాలా బాగుంటుందండి. నెయ్యి కాగిన తర్వాత స్మెల్ కూడా అసలు ఎంత బాగుంటుందోనండి. ఇల్లంతా కూడా నెయ్యి వాసన చాలా బాగా వస్తుంది. అరిసెలు చేస్తే ఎలా వస్తుందో అలా నెయ్యి కాసినా కూడా అంత మంచి వాసన వస్తుందండి. థ్యాంక్ యూ. నచ్చితే ఒక లైక్ చేయండి. దగ్గరగా ఉండి ఊరికి అలా చూసుకోవాలండి, లేకపోతే ఆ గసి అంతా అడుగంటే వేసి నెయ్యి స్మెల్ బాగోదండి. ఇంట్లో ఆడవాళ్ళు చేసేది ఏముందిలే అంటారు కానండి, ప్రతి పనికి చాలా కష్టం ఉంటుందండి పాపం. కానీ అర్థం చేసుకోరండి చాలా వరకు. ఇంట్లో ఉంటారు, ఏం చేస్తారు అంటారు. పిల్లలను చూసుకొని, ఇంట్లో చూసుకొని, ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ చేసుకొని కష్టం బాగానే ఉంటుందండి వాళ్ళకు కూడా. నెయ్యి దగ్గరకు వస్తుందండి. గోల్డ్ కలర్ వచ్చేదాకా నెయ్యి బాగా మంచిగా ఇది అవ్వాలండి. లోపల గసి ఉంటుంది, అది కూడా బాగా ఏగిపోవాలి. పచ్చి పచ్చిగా తీస్తే నెయ్యి మళ్ళీ బాగుండదండి. మంచి స్మెల్ వస్తుందండి. అయిపోయింది. గ్యాస్ కట్టేసుకొని కొద్దిసేపు ఉంచుకొని
ఒక స్టీల్ డబ్బా తీసుకొని, ప్లాస్టిక్ వాటిలలో వేయకూడదండి. ఒక స్టీల్ డబ్బా తీసుకొని స్టీల్ గరిటెతోని వడపోయాలండి. ప్లాస్టిక్ది అయితే మళ్ళీ అంటుకుపోతుందండి, అది ముడుసుకుపోతుంది. చక్కగా డబ్బాలో కూడా పోసుకొని బాగుంటుందండి. గుమగుమలాడే తాజా నెయ్యి రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ. ఒక్క లైక్ చేయండి ప్లీజ్. అయిపోయిందండి.